తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు భారతీయ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్యులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, విశ్వావసు నామ సంవత్సరం దాదాపు ఒక 45 రోజుల్లో ఇంకా ముగుస్తుంది కాబట్టి అవును, చివరిగా మరో కొత్త సంవత్సరంలో మనం అడుగు పెడుతున్నాం. యుగాది. ద్వాదశ రాశుల్లో రెండవదైన వృషభ రాశి వారికి రానున్న కొత్త సంవత్సరం లోపు, అంటే విశ్వావసునామ సంవత్సరం చివరి 45 రోజులు అసలు ఎలా ఉండబోతోంది? వాళ్ళ గురించి మీరు అడగటము శుద్ధ దండగా, నేను చెప్పటము పరమ శుద్ధ దండగండి. ఎందుకంటే అంత మాట అన్నారు? నాకు తెలిసి కోపాలు వస్తే రావచ్చేమో, నా అంతటి వాడు లేడు అనేటువంటి తత్వంలో ఉంటారు. విషయ పరిజ్ఞానం ఏమీ ఉండదు, చెప్పింది వినరు, చెబితే ఒప్పుకోరు. నువ్వు నాకు చెప్పేదేంటి, నాకు తెలీదా అనేటువంటి అహంకారానికి, స్వార్థానికి లాగు చొక్కా, ప్యాంటు షర్టు, చీర, జాకెట్లు, ఇటువంటి రకరకాల డ్రెస్సులు వేస్తే వృషభ రాశి అండి. అలానే కాదు, ఎందువల్లనంటే ఎప్పుడైనా గమనించండి, మీరు ఎవరినైనా వృషభ రాశి వారిని కదలపండి, ఎంత తీయగా మాట్లాడతారు తెలుసా? తెలుసు, తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఎంత తీయగా మాట్లాడతారు తెలుసా? కానీ వెనకాల వాళ్ళు ఉండేటువంటి ఆలోచన, వాళ్ళు ఉన్నటువంటి తత్వము, వాళ్ళ ఒక క్రూరము అనుభవిస్తే కానీ తెలియదమ్మా. అయ్యో, కొంతమంది తడిగుడ్డతోటి గుంతులకు వస్తారంటారు, వాళ్ళకి అది కూడా పని లేదు, నాలికతోటి చాలా ప్రేమగా మాట్లాడతారు. ఆ ప్రేమ వెనక కాళ్ళకోట విషయం కూడా పనికిరాదమ్మా. కాళ్ళకోట విషయం కూడా పనికిరాదు. అందరూ అలానే ఉంటారంటే 85% అంతే ఉంటారు. వాళ్ళకు ఉండేటువంటి స్వార్థం ద్వాదశ రాశుల్లో ఎవరికి ఉండదు. అంత గొప్ప స్వార్థం. ఎలాంటి స్వార్థము అంటే, నువ్వు ఏం చేసావు అనేటువంటి విషయం అనవసరం, నేనేం చేయకూడదు అనేటువంటిది. అయినంత వరకు నీ చేత నేను ఏదైనా చేయించుకోవచ్చు అని, నేను నీకు ఏ రకంగా కూడా ఉపయోగపడకూడదు, ఉపయోగపడకుండా ఉండటానికి ఎన్ని మార్గాలైనా నేను వెతుకుతా, నీకు మాత్రం నేను ఉపయోగపడను అనే తత్వం. అందులోనూ కూడా అంటే కక్షా కార్పణ్యం మనకెందుకు ఉంటాయండి? జన్మాంతూ కూడా వాళ్ళ తత్వాలు అవే ఎప్పటికీ కూడా. అందుకనే వృషభ రాశి అనగానే మా వాళ్ళు చాలామంది వామ్మ వృషభ రాశి అని భయపడతారు. అవునండి, వృషభ రాశి అనగానే వాళ్ళంత తీయగా మాట్లాడే వాళ్ళు ఉండరు. ఎలా ఉంటుందంటే, వాళ్ళకి కనుక కక్ష సాధించాలి వీళ్ళని అని అంటే, ఇలా ఉండేటువంటి ఒక కత్తి ఇది ఓపెన్ చేస్తే ఇట్లా వస్తాయి అన్నమాట. పొట్టలో గుచ్చి అది ఓపెన్ చేసి తిప్పితే ఎలా అయితే ఉంటుందో, వాళ్ళు పెట్టేటువంటి ఎదుటి మనిషికి బాధలు ఎలా ఉంటాయండి. విచిత్రం తెలుసా, వాళ్ళు మనల్ని ఎదుటి మనిషిని ఎంత బాధ పెట్టినా అది బాధ కింద లెక్క రాదు. వాళ్ళని ఎవరైనా చిన్న బాధ పెడితే, మమ్మల్ని ఇంత బాధ పెడతారా? కాబట్టి నేను వృషభరాశి వారికి సాధ్యమైనంత వరకు వాళ్ళు ఏదైనా అడిగితే ఉపకారం చేయడానికి ప్రయత్నం చేస్తుంటాను. కాదు అని చెప్పడానికి నేను సిద్ధపడను. ఎందువల్లనంటే, మనం ఒకసారి కాదు అన్నాం అనుకోండి, అది ఎటు దారి తీస్తుందో తెలీదు, లేదు మౌనంగా ఉండిపోవడం ఉత్తమం. కాబట్టి 100కి 85% వృషభరాశి ప్రభావము అంటే స్వార్థంతో నిండినటువంటి వ్యక్తులు. ఇందులో బ్యాలెన్స్డ్గా అంటే ఎందుకు వస్తుంది అంటే, బ్యాలెన్స్డ్గా ఉండేటువంటి వ్యక్తులు లేరండి. వాళ్ళు ఎంత సంపాదించినా నిలబడదు, ఎంత సంపాదించినా నిలబడదు. ప్రజెంట్ పరిస్థితి అదే. ఎందుకు ఉంటారో, ఎక్కడ ఉంటారో, ఎలా ఉంటారో తెలియదు. 10 మంది చేత నిందలు మోస్తూ ఉంటారు. 10 రకాల నిందలు, 10 రకాల ఉసురులు. ఒక మనిషిని వేడిపించావు, అక్కంజనిగా ఉసురు తగిలితే ఎందుకు అనుకుంటున్నావు? నువ్వు 10 మందిని ఒక్కొక్కరిని ఏడిపించావు, 10 మంది ఉసురు నీకు ఒక్కడికే తగులుతుంది. ఈ స్థితి అనేటువంటి వాళ్ళకి చాలా ఎక్కువ ఉంటుందమ్మా. గడిచినటువంటి రోజులే కదా, గడవబోయేటువంటి రోజుల్లో కూడా వాళ్ళు ఏదో నిలబడతారు అనేటువంటిది నాకైతే ఎక్కడా కూడా వృషభరాశి స్థితిలో ధర్మయుక్తంగా నిలబడతారు అనేటువంటి విషయం చాలా తక్కువగా ఉంటూ ఉంటుంది. ఎంత సంపాదించినప్పటికీ కూడా 1 రూపాయి కూడా నిలబడటం
మరి ఏం చేయాలి? ఎందువలనంటే ఏం చేసినా సరే, ఉమ్. ఎందువలనంటే ఆస్తి మూరెడు ఆశ బారుడు అనేటువంటిది ఏదో మనం అట్లా మన దగ్గర ₹1 ఉంది అంటే 10,000 అప్పు చేయాల్సిందే. ముందు ఉమ్. 10,000 అప్పు చేసేస్తాం రేపు ఇస్తామని చెప్పి. ఇవాళ నీకు ఒక 5,000 వచ్చింది, వాళ్ళకి 10,000 ఇస్తామన్నాం కదా, 5,000 ఇస్తే ఏమి ఉపయోగిస్తుంది, 5,000 కూడా ఖర్చు పెట్టేస్తాం. ఉమ్. కర్మ ప్రారంధం అంతగా వాళ్ళని ఏడిపిస్తుంది. ఉన్న వాతావరణంలో, నేను దీర్ఘకాలిక విషయం పక్కన పెట్టేద్దాం, ఉన్న వాతావరణంలో మాత్రం గత కొంతకాలంగా అనేక రకాలుగా శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా అయితే మాత్రం కుదిపేస్తుంది. వాళ్ళు ఏది ఏమైనప్పటికీ కూడా గతం గతః, అన్యాయాలు చేశాం, అక్రమాలు చేశాం, ఏదో అంటే ఇటువంటి ఏవో చేయబట్టి ఇంత కష్టాలు వచ్చినాయి. భగవంతుడికి చెప్పుకోండి, బయట ఎవరికి మీరు చెప్పక్కర్లా. భగవంతుడి దగ్గర కూర్చొని మనస్ఫూర్తిగా చెప్పుకోగలిగితే మీకు మార్గాంతరాలు ఏవైనా సూచింపబడతాయి. ఒకటి, జన్మాంతరకృతంగా వృషభ రాశికి సంబంధించినటువంటి వ్యక్తులు సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి, ఇంద్రుణ్ణి ఆరాధన చేస్తే వాళ్ళకి ఏదైనా ఒక మోస్తరి ప్రశాంతత ఉంటుంది. ఎందువల్లంటే వీళ్ళకి చంద్రబలం పూర్తిగా నిల్లు. వృషభ రాశి అనగానే అందులో రోహిణి అంటే చంద్ర నక్షత్రం కదా, హస్త అంటే మళ్ళీ చంద్ర నక్షత్రమే కదా, శ్రవణము అంటే మళ్ళీ చంద్ర నక్షత్రమే కదా, అంటే ఈ మూడు కూడా చంద్ర నక్షత్రాలు కాబట్టి చంద్రబలం బాగా ఉంటుంది మనం అనుకుంటాం. కానీ చంద్రబలం ఏమాత్రం ఉండదు. ఆ చంద్రబలం ఏమాత్రము లేని కారణం చేత కేవలము కూడా మాటలలో వాళ్ళు ఆలోచించేటువంటి దాంట్లో ఏదైనా బిజినెస్కి సంబంధించి కానీ మాటల్లో వెళ్ళినంత రీతిలో చేతలు వెళ్దామా. మాటల్లో మాత్రం నేను ఒక ₹1 కోటి తీసుకొచ్చి పెట్టుబడి పెట్టానంటే ఇలా వేస్తా, ఇలా చేస్తా, ఇక్కడ ఇలా చేస్తా, ఈ రకంగా చేస్తా, ఈ రకంగా ఇది తీసుకొస్తా, అది వెళ్ళిపోతుంది, ఇది వెళ్తుంది. సంవత్సరంలో నేను 10 కోట్లు సంపాదిస్తా అంటాం, 8-9 నెలల్లో మొత్తం అంత అంపటు అంతే. అంటే వాళ్ళకి సమదృష్టి బ్యాలెన్స్డ్గా ఉండదు. మన దగ్గర రూపాయి ఉన్నా లేకపోయినా ఒకే రకంగా ఉండేటువంటి స్థితి వాళ్ళకి ఉండదు. అవి ఎప్పుడూ కూడా పై దృష్టిని ఆలోచిస్తారు. మన దగ్గర ఏమున్నా లేకపోయినా ఇప్పుడు కింద నిచ్చిన కాస్త భూమి గుంట తీసి అందులోకి 2 అడుగులు 3 అడుగులు నిచ్చిన దింపి కాంక్రీట్ వేసి ముంచేస్తే పూర్తిగా ఫుల్ చేస్తే ఏమీ ఆధారం లేకపోయినా మీరు ఒక 10 అడుగులు 10 మెట్లు నిచ్చినెక్కచ్చు, నిలబడుతుంది. అట్లా కింద ఏమీ లేకుండా నిలబెట్టేసేసి నిచ్చినెక్కేస్తానంటే కుదరదు కదా. అసలు భూతం ఎక్కడ ఉంటుంది ఆధారం. కానీ అలా నిలబెట్టంటే నిచ్చెన నిలబడిపోతుంది అనే ఫీలింగ్ అనమాట. నా దగ్గర ఇంత నిచ్చెనుంది కాబట్టి నేను అంత పైకి ఎక్కుతాను అందరికి తెలుసు కాబట్టి నాకు అన్ని రకాల ఉపకారాలు దొరుకుతాయి. దాంట్లో కేవలం ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ అనేటువంటి దాంట్లో అన్నీ కూడా చేతి వరకు వస్తాయి, చేతికి రావు. ఒకవేళ చేతికి వచ్చిన నోటికి వెళ్ళదు, నేలపాలవుతుంది. ఆ స్థితి మాత్రం జరగబోయే రోజులు జరిగిన దాంతో పోలిసి జరగబోయే రోజులు అయితే ఇవైతే ఉన్నాయి. కనుక ఇంద్రుణ్ణి, సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి ఆరాధన చేసుకుంటే అప్పులు తీరతయ్యా లేదా, సమస్యలు తీరతయ్యా లేదా అనే విషయం పక్కన పెడితే ఇంతకు మించి సమస్యలోకి కూరుకుపోకుండా ఉంటారు. శ్రీకృష్ణ అంటే ఒక్క మాటగా చెప్పాలంటే శ్రీకృష్ణ జన్మస్థానానికి దగ్గరలో ఉన్నారు ప్రజెంటు. శ్రీకృష్ణ జన్మస్థానానికి కాస్త దగ్గరలో ఉన్నారు కనుక ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడే అంటే ఈ మాట చెప్పడం కోసం ఇంతంతా చెప్పానమ్మా. ఎన్ని తిట్టుకుంటారు, ఎన్ని కామెంట్స్ చేస్తారో నాకు తెలుసు. నాకు నష్టమేముంది, ఎవరో కామెంట్స్ చేస్తారు. ఆ తత్వాన్ని అనుభవిస్తున్నవాడు ఉక్రోషం తట్టుకోలేక కామెంట్ పెట్టగలుగుతాడు. నువ్వు కామెంట్ పెడితే నాకు వచ్చే నష్టం లేదు, నీ ఆలోచన మార్చుకోగలిగితే నీ జీవితం బాగుంటుంది. నాకు ఇప్పుడు నేను చేసిన వీడియో మీద నువ్వు రకరకాల కామెంట్స్ పెట్టి నన్నేదో అనేటువంటిది ఆలోచన చేసే బదులు నీ జీవితం మీద దృష్టి పెట్టుకో. ఈ రొంపిలో నుంచి, ఊబిలో నుంచి బయటపడటానికి మార్గాన్ని అన్వేషించుకో. శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్లకుండా ఉండడానికి అది నీకు చాలా ఉపయోగపడుతుందమ్మా. రాబోయే సమయం అది కాబట్టి సాధ్యమైనంత వరకు ఎంత ఇదైనా సుబ్రహ్మణ్యేశ్వరుని ఎంత ఆరాధన చేసుకుంటే ఇంద్రుణ్ణి నిలబడగలుగుతారు. అది విషయం. ధన్యవాదాలు గురుగారు. పరమేశ్వర.